కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ లో పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చింది కాంగ్రెస్ సర్కారు. ఆకలైన ప్రతి ఒక్కరికి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే కన్నతల్లి అసొంటి అన్నపూర్ణ పేరును ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మార్చింది. అయితే ఇట్లా పేరు మార్చాల్సిన పనే ఉన్నది. అన్నపూర్ణ అంటే కడుపు నింపేది. అసొంటి అర్థాన్ని మార్చుడేందని గరం అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమంటున్నాడో ఇనురి ఒకసారి. 150 కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. అసలే పట్టి పట్టనట్టు ఉన్న ప్రభుత్వం పేరును మార్చి ఏం ఉద్ధరిద్దామని అనుకున్నదే అంటున్నాడు. ఇందిరమ్మ పేరు పెట్టి దేశానికి ఏ సందేశం ఇస్తున్నారు? దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజలను ప్రతిపక్షాలను అణిచివేసిన గొప్ప పని చేసిందని ఈ నిర్ణయం చేసింది. జిహెచ్ఎంసీలు పెట్టిన కౌంటర్లకు మించి కొత్త ఏమన్నా పెట్టినరా? కొత్తవి పెట్టుడు దేవుడు ఎరుగు. పాత వాటినే 20కి ఎక్కువ మూసేసిండ్రు. అసొంటిది పేరు మార్చడానికి మీకు మనసెట్లు వచ్చింది అని అంటున్నాడు. అంతేకాదు, పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. ఇన్నరా, ఒకవేళ పేరు మార్చాలని అంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుల మీటింగ్ పెట్టి అందరినీ అడిగి వాళ్ళు ఒప్పుకుంటే మార్చుర్రి గాని ఇదేం పద్ధతి అంటున్నాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తే చూసుకుంటా ఊకో అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి. ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది, ధర్నాలు జరుగుతాయి. ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఇన్నరా, సర్కారు దిగచ్చి పేరు మార్చుడు వెనకకు తీసుకునేదాకా పోరాటం ఆగదట. మరి అసలే దగ్గర జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సర్కారు దిగి రాకుంటే పట్నంలో ఇల్లు వీకి పందిరేస్తారని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. మరి చూడాలే, అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చిన లొల్లి ఏమైతుందో, కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందో లేకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుందో చూడాలి. ఏయ్ గిబుక్కు మ్యూజిక్ నడుమ ఒళ్ళు మరిసి చేస్తున్న డాన్స్ ఎట్లున్నది? ఒక్కటే ఆఫీసులో పని చేసేటోళ్ళ పార్టీ ఎంత సంబరంగా ఉన్నది. వాళ్ళ ఎంజాయ్ చూస్తుంటే మనకు కూడా అందులో కలిసి డాన్స్ చేస్తే మంచిగా అనిపిస్తున్నాయి కదా. ఇట్లా ఎకిలి చేష్టలు ఎర్రి వేషాలు ఎవరో తెలిస్తే ఆ శంప ఈ శంప వాయించేంత కోపం వస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా ఎయిర్ ఇండియా ఆఫీసులో పనిచేసే నౌకరదారులు. వీళ్ళిట్లా పార్టీలో మునిగినాకనే విమానం కూలిపోయింది కావచ్చు, వీళ్ళ నిర్లక్ష్యంతోనే ఇంతమంది జీవిడ్చిండ్రు కావచ్చు అనుకోకుండ్రి. విమానం కూలినాకనే దాంట్లో ఉన్నోళ్ళు మెడికల్ కాలేజ్ హాస్టల్ తింటూ మొత్తం 259 మంది జీవిడ్చినాకనే అది జరిగిన కొద్ది రోజులకే ఇగో గిట్ల గంతులు వేసిండ్రు. ఇక వీళ్ళని ఏమనాలే? వీళ్ళు మనుషులా పశువులా? లేకుంటే మనుషులు చచ్చిపోతే ఆనందపడే రాక్షసులా? మన కంపెనీ విమానంలో జరిగిన టెక్నికల్ పొరపాటుతోనే 259 మంది చచ్చిపోయినరు అనే రందేమని ఉన్నదా వీళ్ళకు? 2-3 రోజులలోనే ఇట్లా పార్టీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? లుంగి డాన్సు, గిబుక్కు మ్యూజిక్లు పెట్టుకొని ఎకిలి స్టెప్పులు వేసుకుంటా ఎగరాల్సినంత ఆనందం ఏమున్నది కావచ్చు. అగో తాడి చెట్టు అంతా పెరిగిండు, చూస్తే పెద్ద మనిషి తీరుగానే ఉన్నాడు. అందరికి మంచి చెడు చెప్పాల్సినోడు, కోట్ వేసుకొని ఉన్నోడు కూడా కొంగ తీరుగా ఎగురుతున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ వీడియోలు బయటకు వచ్చినాక ఎయిర్ ఇండియా కంపెనీ ఈడ్చి తనినంత పనిచేసింది. సంప్రీత్ కోటియాన్, అబ్రహం జకారియా అనే ఇద్దరిని, ఇంకో 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను మెడలు బట్టి బయటికి నెట్టించిందట. మీ బతుకులు జడ, మీదేం ఆనందం రా? విమానం కూలిందని దేశం మొత్తం బాధపడుతుంటే అదే విమానంలో పని చేసుకుంటే సంబరాలు చేసుకుంటారా అని సోషల్ మీడియా పబ్లిక్ పొట్టు తిడుతున్నారు. వీళ్లకు తిట్లు సరిపోవు. ఇట్లా చేసినందుకు ఉరి శిక్ష చేసినా తప్పు లేదనే ఇంకొంతమంది మండిపడుతున్నారు.